దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాము. మనం ప్రతిరోజు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనకి దేవుడు ఏ విధమైన సమాధానాన్ని ఇస్తారు అన్నది మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అలాగే అనేకమైన వాక్యాల్లో దేవునికి ఎలా మొర్ర పెట్టాలి, ఎలా గోజాడాలి, ఎలాగా ఆయనను వేడుకోవాలి అని మన ఆయా అంశాల్లో మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు మన అంశం ఏంటంటే ఇసాకు చేసిన ప్రార్థన. చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన పిల్లల విషయంలో చేయటానికి స్త్రీలే చెయ్యాలి ప్రార్థన అనుకుంటారు. కానీ ఇస్సాకు దేవునికి ఏ విధమైన ప్రార్థన చేశారు, ఎలా దేవుని యొద్ద నుంచి సమాధానాన్ని పొందుకున్నారు అన్నదే మన వాక్యం యొక్క సారాంశం. వాక్యంలోనికి వెళదాము. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనము. ఇస్సాకు భార్య గుడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థనను వినెను గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చెను. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్ఠుడాయుండెను, పెద్దవాడు చిన్నవాడికి దాసుడాయను అనెను. హల్లెలూయా. ఇస్సాకు 40 సంవత్సరాల వయసులో ఇస్సాకు వివాహము జరిగింది. గతంలో మనం ధ్యానించాము ఇస్సాకు రిబకాల గురించి. అబ్రహాము ఎలియాజర్ను పంపించినప్పుడు ఎలియాజర్ రిబకాను తీసుకొచ్చి వారి వివాహం అయిన తరువాత వారికి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు లేకుండా ఉన్నప్పుడు ఇస్సాకట దేవునికి ఏం చేశాడట, మనవి చేశాడట. హల్లెలూయా. వేడుకున్నాడంట, దేవుని వేడుకున్నాడంట. ప్రార్థన చూడండి, వేడుకునే ప్రార్థన. ప్రభువా నాకు సహాయం చేయి, నా భార్య గర్భద్వారం తెరవండి నాయన, నాకు బిడ్డని దయచేయండి ప్రభు అని దేవుని వేడుకున్నాడంట ఇస్సాకు. ఇస్సాకు ప్రార్థనను దేవుడు వినును గనుక అతని భార్య రిబకా గర్భవతి ఆయను అని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే ఇస్సాకు వేడుకున్న విధానం దేవునికి ఎంతో ఇష్టమైంది. దేవుడు దాన్ని అంగీకరించాడు. ఆ ప్రార్థన ప్రభువారు తీసుకుని ఆ యొక్క రిబకా గర్భద్వారాన్ని దేవుడు తెరిచారు. రిబకా గర్భవతి అయింది. అయితే ఆ నెలలు నిండే సమయంలో లోపలున్న శిశువులు ఇద్దరు ఆ గర్భములోనే వారు ఒకరిని నుంచి ఒకరు గుద్దులాడుకుంటా ఉన్నారు, వారు పెనుగులాడుతూ ఉన్నారు. అయితే ఇలా అయితే నేనేం చేయాలని రిబకా కూడా ప్రార్థన చేసిందాను. రిబకా కూడా దేవుని అడగ వెళ్ళాను, అంటే దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమె ఏమంటుందంటే ఇలాగైతే నేను బ్రతుకుడి అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళాను. ఆమె దేవుని అడగడానికి వెళ్ళినప్పుడు వెంటనే దేవుడు ఆమెకి సమాధానం ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనపదములు నీ గర్భములో కలవు, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చెను. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇస్సాకు దేవుని వేడుకున్న విధానాన్ని బట్టి ప్రత్యేకమైన దేవుని ఏర్పాటులో ఉన్నవంటి వారిని రిబకా గర్భములో దేవుడు ఉంచారు. మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలో కవలల పిల్లల కన్నది ఎవరు అంటే రిబకా మాత్రం కవల పిల్లల కన్నట్లుగా మనకి ఈ వాక్యంలో తెలుస్తా ఉంది. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టముగా ఉండెను అని చెప్పి రిబకాకి దేవుడు ఆ యొక్క మాటను తెలియచేస్తూ ఉన్నారు. ఇస్సాకు ఆ యొక్క వేడుకున్న విధానాన్ని బట్టి, రిబకా చేసిన ప్రార్థన అడుగే విధానాన్ని బట్టి దేవుడు వారికి జవాబునిస్తూ ఉన్నారు. వారికి జవాబు ఇచ్చి ఆయన భవిష్యత్తు కాలంలో అంటే ఈనాటికి కూడా ఏం జరుగుతుందో అప్పుడే రిబకాకి ఆయన తెలియచేశారు. ఒకరికంటే ఒకరు ముందు రావాలని అనుకుంటున్నారు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని.
అంటే భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుందో దేవునికి తెలుసు గనక వారు చేసిన ప్రార్థనకి దేవుడు ఆయా విషయాలను తెలియచేశాడు. హల్లెలూయా. ప్రతి ప్రార్థనకి బైబిల్ గ్రంథంలో జవాబు వచ్చింది. అందుకే ప్రార్థనని ఎవరు చులకనగా చూడకూడదు. ప్రార్థనకి చిన్న చిన్న ప్రార్థనలు కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు చేయకూడదు, ఎక్కువ సమయాన్ని చేయాలి. చాలా మంది అంటారు, నేను నిండు హృదయం ఉంటే నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు అంటారు. మంచిదే, అది మంచిది కాదని నేను అంటలేదు. నిజమే, మన హృదయము పూర్ణంగా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే సరిపోతుంది. అది ఎప్పుడు? అందరిలో ఉన్నప్పుడు. కానీ నీవు ఏకాంతంగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలి, ఎక్కువ ప్రార్థన చెయ్యాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థనను మనకు నేర్పించారు. ఆయన పగలంతా సువార్తను ప్రకటించి రాత్రి వేళ సమయంలో ప్రత్యేకమైన స్థలాన్ని చూసి అక్కడ ప్రార్థన చేయటానికి ఆయన వెళ్ళేవారు. ఏకాంతముగా తండ్రితో గడిపేవారు. ఆయన గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన ఎలా చేస్తున్నారు అంటే, ఆయన యొక్క రక్తనాళాలు చిట్లి చెమట రక్తముగా వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకు అంత గంభీరమైన, అంత వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నారంటే, ఆయన ముందు దేవుడు ఒక గొప్ప భారాన్ని పెట్టారు. ప్రపంచ దేశాల్లో ఉన్న మనిషి అనబడిన ప్రతి మనిషి యొక్క పాప శిక్షను తొలగించే భారాన్ని, బాధ్యతను యేసుక్రీస్తు వారికి అప్పగించారు. ఆ బాధ్యతను నెరవేర్చాలి అంటే ఆయనకి శక్తి కావాలి. హల్లెలూయా. ఆయన దేవుడు కదండి. ఆయనకి శక్తి ఏంటి అంటే, ఆ సమయములో, ఆ భారం మోసే సమయంలో ఆయన దేవుడిగా తనను ఎక్కడా కూడా దైవత్వాన్ని ఆయన వాడలేదు. ఒక నరుడిగా, ఒక మనిషిగా ఆయన వచ్చాడు కనుక, నరుడిగా మనిషిగా ఒక మనిషి ఎలాంటి బాధను వేదన పొందుతారో అలాంటి బాధను వేదను ఆయన పడ్డారు ఆ శిలువలో. అది పొందాలి అంటే దానికి కావాల్సిన శక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఎన్నో మరి అవమానాలు వస్తూ ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా ఓర్చుకోవాలి. ఆయన ఎక్కడ కోపడ్డం కానీ, నేను దేవుడినని దేవత్వం యొక్క అధికారము చూపించడం కానీ ఆయన చేయకూడదు. అందుకే ఆయన వదకు తేబడిన గొర్రె పిల్ల అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే అలా చేస్తేనే సర్వ మానవాళికి పాప విమోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఆ పాప విమోచన కలగాలి అంటే ఆయన ఎక్కడ దైవత్వాన్ని వాడకూడదు. ఒక మనిషిగా, నరుడిగా ఆ బాధను వేదనను అనుభవించాలి. అందుకే ఆయన కూడా మాదిరికరముగా దేవుని దగ్గర ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఆ శక్తి కొరకు, దైవ శక్తి కొరకు, ఆయన చేయబోయే కార్యాలు, ఒక నరుడిగా ఆయన చేయబోయిన కార్యానికి ఆయన కావాల్సిన శక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు దూత వచ్చి ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తాం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. కనుక ఇవన్నీ కూడా ఆయన దేవుడు, ఆయన బాధ్యత అది. కానీ మనిషిగా దేవుడు మనకి, మన యొక్క కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను పెట్టారు. ఆయన కుటుంబ వ్యవస్థ అనేది ఇచ్చారు. అలాగే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే పనిని కూడా ఆయన మనకు అప్పగించారు. కనుక ఈ రెండిటిని కలిసి మనం ఆ యొక్క దైవ చిత్తానుసారంగా నడిపించాలి. ఆ బాధ్యతలో, కుటుంబ వ్యవస్థలో తల్లిగా, అక్కగా, చెల్లిగా, వదినిగా, మరదలుగా, కోడలుగా, కూతురుగా నీ బాధ్యతలన్నీ కూడా నువ్వు నెరవేర్చాలి. కనుక ఆ బాధ్యతకి కావాల్సిన శక్తి, ఓపిక, ఓర్పు నీకు ఉండాలి. అంతేకాకుండా దేవుని బిడ్డగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా, దేవుని కొరకు ముందడుగు వేసే వ్యక్తిగా, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి ఆత్మీయ స్థితిలో. గనక ఆ ఆత్మీయ శక్తి, బలము కూడా నీకు ఉండాలి. స్త్రీ అయినా పురుషుడైనా, పురుషుడైతే అన్నగా, తండ్రిగా, బాబాయిగా, మరిదిగా, ఇంకా భర్తగా, ఇలాగా తనకు అప్పగించిన బాధ్యత, అల్లుడిగా, కొడుకుగా, ఈ బాధ్యతలన్నీ కూడా ఉన్నాయి. ఆ బాధ్యతను, కుటుంబాన్ని పోషించే బాధ్యత పురుషునిది, మగవానిదై ఉన్నది కనుక ఆ బాధ్యతను నడిపించాలి. వారు దేవుని సన్నిధిలో
ఒక విశ్వాసిగా, ఒక సంఘ పెద్దగా, ఒక సేవకునిగా, ఇంకా ఒక సువార్థికునిగా ఉంటే దైవ కార్యాల్లో వాటిల్లో కూడా నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. అలా జీవించినప్పుడే మన అన్ని విషయాలను మనం జయించుకునే వారం అవుతాం. అలా జీవించడానికి, జయించడానికి మనకు కావలసిన గొప్ప ఆయుధం ఏమిటంటే ప్రార్థన. హల్లెలూయా. ఇస్సాకు తర్వాత అబ్రహాముకు దేవుడు ఆశీర్వదించాడు. నీ జనం ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె అవుతారు అని. కానీ ఒకే కుమారుడిని ఇచ్చాడు, ఇస్సాకుని. ఇప్పుడు ఇస్సాకు భార్య గొడ్రాలై ఉంది. దేవుని వాగ్దానం ఎక్కడ నెరవేరిపోయింది? దేవుడు వాగ్దానం చేశాడులే, దేవుడు ఇస్తాడులే అని ఇస్సాకు మౌనంగా ఉండలేదు. తనకి పిల్లలు కావాలని ఇస్సాకు ప్రార్థన చేశాడు. చాలా మంది ఏమంటారంటే పిల్లలు లేకపోతే అదంతా భార్యే చూసుకోవాలి, భర్తకు మాత్రం ఏమీ కూడా పట్టదు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు, నా వంశాన్ని దీవించండి ప్రభువా, నా తండ్రికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని ఇస్సాకు దేవునట వేడుకుంటున్నాడట. జ్ఞాపకం చేసుకోండి అని ఆయనను గట్టిగా ఆయన స్వరమెత్తి అడగలేదు, కానీ వేడుకుంటున్నాడు, అర్థిస్తున్నాడు, యాచన చేస్తున్నాడు. వేడుకోవడం అంటే దేవుని దగ్గర యాచన చేస్తున్నప్పుడు ఇస్సాకు ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. రెబెకా గర్భము ధరించింది. ప్రత్యేకమైన వ్యక్తులను రెబెకా గర్భంలో పెట్టారు. వారి నుంచి దేవుని యొక్క వంశము రావాలి, వారు వర్ధిల్లాలి అని చెప్పి దేవుడు ప్రత్యేకమైన 2 వ్యక్తులను పెట్టాడు. ఆ 2 వ్యక్తుల ద్వారా దైవ చిత్తాన్ని దేవుడు నెరవేర్చాడు. అలా వారు నెరవేర్చబడ్డానికి ఆ ప్రత్యేకమైన వ్యక్తులు రెబెకా గర్భంలోనికి రావడానికి గల కారణం భార్యాభర్తలు ఇద్దరు ఏక మనసుతో చేసిన ప్రార్థన. హల్లెలూయా. ఏ విషయానికైనా ఇద్దరు కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే సాధించలేనిదంటూ ఏది కూడా లేదు. యేసుక్రీస్తు వారికి కూడా ఇద్దరుగానే ఆయన పంపించారు సువార్తకి. ఇద్దరు భూమి మీద కలిసి దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధింపబడుతుంది. ఇద్దరు కలిసి దేన్ని భూమి మీద విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది. భార్య భర్త 2 జోడు ఎద్దులు లాంటివి సంసారానికి, ఆ యొక్క కుటుంబ వ్యవస్థకి. వారిద్దరు కలిపి ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. వారి జీవితంలో అద్భుతాన్ని చూశారు. భవిష్యత్తు కాలంలో ఎలాంటి వ్యక్తులను, వారి ద్వారా ఎలాంటి జనాంగం భూమి మీద ఉద్భవించబోతుందో దేవుడు ముందుగుంటానే రెబెకాకి తెలియచేశారు. రెబెకా ఆ కడుపులో వస్తున్న వేదన, ఇద్దరు గుద్దులాడుకుంటున్న వేదన భరించలేక ఆమె ఏం చేసింది? యెహోవాని అడగడానికి వెళ్ళింది. దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువుని అడిగింది, ప్రభువా ఏంటి ఇది అని అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నీ గర్భంలో 2 జనములు కలవు, 2 ఉన్నారు, వారిద్దరూ ప్రత్యేకత, ఒకరితో ఒకరు పెనుగులాడుకుంటూ వారు వస్తున్నారు అని భవిష్యత్తును గూర్చిన ఆలోచన, దేవుని యొక్క ఆలోచన వారి పట్ల ఏముందో అది రెబెకాకి తెలియచేశారు. హల్లెలూయా. నేటి దినాల్లో మనం కూడా అలాగే ప్రార్థించాలి. రెబెకా వలె భార్యాభర్తలు 2 కలిసి ఏకీభవించి ప్రార్థించాలి. రెబెకా వలె దేవుని వేడుకోవాలి. రెబెకా వలె దేవుని అడగాలి. ఇస్సాకు వలె దేవుని వేడుకోవాలి. వేడుకున్నప్పుడు దైవ కార్యాలను మన జీవితంలో అద్భుతాన్ని చూస్తాం. నీ జీవితంలో దేవుడు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో భవిష్యత్తులో అది నీకు ముందుగుంటానే తెలియజేయబడుతుంది. అలాంటి కార్యాలు అంటే వాళ్ళకి పిల్లలు అవసరం కనుక పిల్లలు ఇచ్చారు. నీకు ఏది అవసరమైతే అది దేవుడు జరిగిస్తాడు. ఒకవేళ పిల్లలే లేకపోతే అలాంటి ప్రత్యేకమైన పిల్లలను దేవుడు ఇస్తాడు. వారిని బహుగా దేవుడు ఆశీర్వదిస్తారు. అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబడతారు. వారు అలా నిలబడాలి అంటే నువ్వు గర్భవతి అయినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యాలి పిల్లల కొరకు. అలా చేసినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో నీ భవిష్యత్తుని, వారి భవిష్యత్తుని దేవుడు దీవించి వర్ధిల్లింప చేస్తారు. కనుక అలా చేద్దాం. మన యొక్క దేవుడికి ఏ బాధ్యత అప్పగించారో, నాకు కుటుంబం బాధ్యత అప్పగించారు, సంఘం బాధ్యత అప్పగించారు. ఈ 2 విషయాల్లో నేను ఎంతో ప్రార్థన చేయాలి దేవునికి.
అలా చేసినప్పుడు కుటుంబ వ్యవస్థ ముందుకు వెళ్తుంది, సంఘము ఎదుగుతూ ఉంటుంది. కనుక అలాగా నీకు ఏది అప్పగిస్తే ఆ బాధ్యతలో నువ్వు అలా నడుచుకో, అలాంటి ప్రార్థన చెయ్యు. దేవుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అలా చేసి ప్రభు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఎంతవరకు మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దయచేయండి ప్రభా. వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా ప్రభా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేలాగున సహాయం దయచేయండి. ఇస్సాకు నాయన అయా ప్రభా మీ పాదాలు పట్టుకొని వేడుకున్నాడు తండ్రి నాయన, తన భార్య విషయంలో, పిల్లల విషయంలో తండ్రి నాయన అతని ప్రార్థన మీరు అంగీకరించారు నాయన. అయ్యా అంగీకరించి కార్యాన్ని జరిగించినప్పుడు రెబెకా గర్భవతి అయి ఎంతో వేదన, ఆ గర్భంలో శిశువులు కొట్టుకుంటే ఆమె ఎంతో వేదన చెంది ఆమె అటు ఇటు పరిగెత్తకున్న మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని అడిగింది బ్రహ్మ. అప్పుడు భవిష్యత్తును గూర్చిన జ్ఞానాన్ని ఆమెకి తెలియజేశారు నాయన. బిడ్డల పట్ల మీరు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాన్ని తెలియజేశారు ప్రభా. మా జీవితాల్లో కూడా మేము అలాంటి ప్రార్థనలు అలాగా వేడుకునేలాగున, అలా యాచించేలాగున ప్రభా, అలాంటి ప్రార్థనలు నీ సన్నిధిలో మేము మోకరించి మొరపెట్టేలాగున మాకు మీ కృప సహాయం దయచేసి మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చమని, మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.